పార్టీ డిక్లరేషన్ చేస్తూ ఉంది. గతంలో రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ చేసింది, ఏం జరిగింది? సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం క్లియర్ కట్గా కూడా ఈ విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అను, తెలంగాణ ఉద్యమకారులకి 25,000 గౌరవ పెన్షన్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రతి నెల 25,000 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు, ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా క్యాలెండర్ను విడుదలతామని చెప్తా ఉన్నారు. సో ఇది ఎన్నికల స్ట్రాటజీయా లేకపోతే రాబోతున్నటువంటి ఎన్నికలు చూసుకొని ఇటు యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ముందస్తు ఒక డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉందా? ఇప్పుడు అన్నగారు గుడ్ ఈవినింగ్ అమ్మ వ్యూవర్స్కి. ఈ నిన్న కాంగ్రెస్ చేసిన సభలో మేము డిక్లరేషన్ ఇవ్వలేదు, అది మా డెడికేషన్. బీజేపీ మిత్రుడు ఇందాక అన్నాడుగా డెడికేషన్ అంటే ఏందో. డెడికేషన్కి డెఫినేషనే మా ప్రామిస్, మా చిత్తశుద్ధి, మా కాన్ఫిడెన్స్, మా కమిట్మెంట్. ఈ తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయం పట్ల కళ్ళారా చూస్తున్నాం కదా. ఇచ్చిన తెలంగాణ ఆగమవుతూ ఉంటే, 30 లక్షల జీవితాలు ఆగం పట్టిస్తూ ఉంటే, పేపర్ లీకేజ్ అవుతూ ఉంటే, ఫార్మర్స్కి మోసాలు చేస్తూ ఉంటే, అక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రవేశపెట్టిన ఫార్మర్స్ బిల్కి బీఆర్ఎస్ఏ మద్దతు ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్కి మేము ఏదో చేస్తున్నాం అన్నట్టు చిత్తశుద్ధిగా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా బీఆర్ఎస్ మిత్రులు. ఇందాక బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు కదా, ఏది ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. షబాష్, కరెక్ట్ పట్టిరు లైన్. ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసిర్రు నంబర్స్లో చెప్పండి. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ లాగా కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లాగా అడుగుతున్నాను, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిర్రు మీరు? మీ దగ్గర నంబర్స్ ఉన్నాయా? పెట్టండి. మీరు ఇచ్చిన 82,000 ఉద్యోగాలు ఏది? అది కూడా 9 సంవత్సరాలు యువత జీవితాలతో ఆడుకొని వాళ్ళ బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణకి మీరు ఆపి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. లాస్ట్కి మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకి ఆ లీకేజ్ అన్న పేపర్ లీకేజ్ అన్ని చేసిర్రు. పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని, ఆ ఉద్యమకారుల్ని, ఆ యూత్ అని ఆగం పట్టిస్తున్నారు. ఇప్పుడు గొప్పగా అంటున్నారు బీఆర్ఎస్ మిత్రులు ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ అని. వీళ్ళకి అసలు నీతి ఉందా? వీళ్ళు ఏం చెప్పారన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఎంప్లాయ్మెంట్ యూత్ కి మేము 3,000 స్టైఫండ్ ఇస్తామంటున్నారు. మేము చిత్తశుద్ధిగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ డిక్లరేషన్ సభలో ఏమన్నారంటే, ఈ డిక్లరేషన్ లో ఏ ఒక్క ప్రామిస్ అమలు రాకపోతే మాకు ఇంకోసారి నమ్మవద్దు, ఈ నాయకులందరినీ నమ్మవద్దు అని. గట్స్ ఉందా అన్న బీఆర్ఎస్ మిత్రులకు చెప్పే అంత? ఏది దళితుడు సీఎం అయిందా? సరే అన్న, వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మిత్రులు. ఎక్కడ తెలుసా? మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ సమాజంలో నుంచి డబ్బులు తీసి ఆయనకు శాలరీ ఇస్తున్నారు. 150,000 శాలరీ ఇస్తున్నారు. అది మీడియాలో సిగ్గుచేట. అసలు మన యువతకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్ర పౌరులకు వీళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చుకుంది తెలంగాణ సమాజం కోసం కాదు ప్రణయ్ అన్న గారు, ఇది ప్రజలు గణించాలి. ఇప్పుడు బీజేపీకి వస్తే, బీజేపీ మిత్రులు వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే, రెస్పెక్ట్ ప్రైమ్ మినిస్టర్, నాకు ప్రైమ్ మినిస్టరే, సంవత్సరానికి 2 కోట్ల జాబులు క్రియేట్ చేస్తా అంటున్నాడు. ఏది అయినా అదే ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ లో అన్ఆర్గనైజ్ సెక్టర్ 60% ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఈ దేశంలో. అది మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా అవుతుంది. ఈ బీజేపీ అది మొత్తం ధ్వంసం చేసింది, గబ్బు పట్టించింది చిన్న బిజినెస్. నాకు తెలుసా, డిమానిటైజేషన్ చేసి, లాక్డౌన్ చేసి వాళ్ళ నడ్డి ఇచ్చింది ఇది బీజేపీ. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమా? వీళ్ళకి సిగ్గుచేటు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, వీళ్ళు మీడియాలో గొప్పగా మాట్లాడుతున్నారు కదా ఫార్మర్స్ కి ఏం చేసిరని. వీళ్ళే ఫార్మర్స్ బిల్ పెట్టిరు, అది రివర్స్ తీసుకున్నారు. వీళ్ళు ఫార్మింగ్ ని కూడా వీళ్ళు కమర్షియలైజ్ చేయబోతే ఆ ఫార్మర్స్ వీళ్ళందరూ సింగూర్ బార్డర్ లో, ఢిల్లీ బార్డర్ లో నిరసన దిగితే వీళ్ళు బిల్లు వాపస్ తీసుకుంటున్నారు. వీళ్ళేందని మాట్లాడేది. సరే, వీళ్ళు దేశం లెవెల్లో కాదు కానీ మొన్న హోమ్ మినిస్టర్ గారు చెవెళ్లలో మహాసభ పెట్టుకున్నారు. ఏమిచ్చిరన్నా తెలంగాణ సమాజానికి? ఏమైనా ఒకటి ఇచ్చిరా? ఉపయోగపడేది ఏమైనా వచ్చిరా? మన గంగా జమున తహజీబ్ ని నిప్పు పట్టించే స్టేట్మెంట్ ఇచ్చిండు. మైనారిటీస్ కి రిజర్వేషన్ తీసామని. అక్కడ తెలంగాణ ఏది కర్ణాటకలో తీసినట్టు ఇక్కడ కూడా అది వాళ్ళలోకి తీసుకొస్తామని ఈ బీజేపీ మిత్రుడు అడుగుతాడు. ఏది మా సిన్సియారిటీ, ఏది డిక్లరేషన్, నిన్న జరిగిన డిక్లరేషన్ ప్రియాంక గాంధీ కానివ్వండి, రేవంత్ అన్న, రెస్పెక్టెడ్ రేవంత్ అన్న, కాంగ్రెస్ పిసిసి నిరుద్యోగుల కోసం భరోసా ఇవ్వడానికి ర్యాలీలు
చేస్తున్నాడు, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు, ప్రతి ఒక్క యూత్ ని తటేపుతున్నాడు. అధైర్యపడకండి, బీఆర్ఎస్ మిమ్మల్ని, బీజేపీ మిమ్మల్ని, బీఆర్ఎస్ మిమ్మల్ని మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటది అని 4,000 ఫండ్ కానివ్వండి, ఉద్యమకారుల ఫ్యామిలీకి 25,000 కానివ్వండి, అది మా చిత్తశుద్ధి అన్న. తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అవుతూ ఉంటే మేమున్నామని భరోసా ఇస్తున్నాం. ఇది మా రేవంత్ అన్నర్లో భరోసా ఇస్తున్నాము. బీజేపీ మిత్రుడని మాట్లాడేది ఇంకోటి, గొప్పగా బీజేపీ మిత్రుడని అన్నాడు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అని ఇచ్చిరా 15 lakhs ప్రతి ఒక్క అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయించి దేశం మొత్తం ప్రజల్ని ఫూల్ చేస్తున్నారు. సేమ్ మీరు బీఆర్ఎస్ ఏం చేస్తా అన్న బీజేపీ మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు గరించాలి. ఇక్కడ మీరు నోటీస్ లో పెట్టుకోండి, మీరు ఇద్దరు అవరాలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ లో తెలంగాణ ఇంకో కొన్ని నిమిషము స్టార్ట్అప్ ఇండియా అని బీజేపీ అన్నగారు చెప్పారుగా, ఇక్కడ గొప్పగా ఎంత సక్సెస్ రేషియో ఎంత తెలుసా? 2%. ఒకసారి స్టాట్ చూడాలి బీజేపీ. ఇక్కడ వచ్చిన బీజేపీ అన్నకి ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడే చెప్తున్నా, మీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఉందిగా, మినిస్టర్ పేరు చెప్పండి అన్న. మీకు అసలు నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీయే లేదు. మీరేందన్నా బీజేపీ అన్న గొప్పగా మాట్లాడతారు. మీరు తెలంగాణకి ఏమి ఇవ్వబోతున్నారు తెలుసా? తెలంగాణకు మీరు ఇది ఈ పేపర్ లీక్ ఇష్యూ ఉంది చూసారా, గుజరాత్ లో నడుస్తుంది, ఇప్పటి కూడా నడుస్తుంది. లాస్ట్ మంత్ ఆ చైర్మన్ రిజైన్ చేసిండు. ఈ లీకేజ్ లో అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు ప్రాక్సీలు పెట్టి ఉద్యోగాలు దండుకుంటున్నారు. 10 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్ వీళ్ళు బీఆర్ఎస్ మీ దగ్గరనే నేర్చుకున్నారు. మీరిద్దరు ఒకటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండడానికి అరెస్ట్ చేసినట్టు, పేపర్ లీకేజ్ చేసినట్టు మీరే ఉంటారు. ఇది మబ్బి చేయకనా తెలంగాణ రాష్ట్రంలో యువత గ్రహించింది. యువతకు తోడుగా అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఇది మా యూత్ డిక్లరేషన్ కాదన్నా, యూత్ పట్ల మా కమిట్మెంట్. యూత్ కమిషన్ కానివ్వండి, ఏది తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఆ యువతని చాలా వాడుకున్నారు. బీఆర్ఎస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ వాళ్ళకి అండగుండే సిచ్యువేషన్ వచ్చింది. అందుకే యూత్ కమిషన్ కానీ 25,000 స్టైఫండ్ కానివ్వండి, 4,000 స్టైఫండ్ కానివ్వండి, అది మా భరోసాకి ఇచ్చే భరోసా. మేము చిత్తశుద్ధిగా ఈ తెలంగాణ కోసం చేసే పనులు అవి. ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసేది మీకు ఏ మాత్రం హక్కు లేదన్న. నిరుద్యోగత తనలో ఎంత పెరిగింది అనేది అందరికీ తెలుసు. సో దానిపై ఒక జేసీ కూడా ఏర్పడ్డది. సో నిరుద్యోగ జేసీ నుంచి మనతో పాటుగా శ్రీకాంత్ కూడా డిబేట్ లో ఉన్నారు. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు 2 పార్టీల ఎజెండాను మనం చూస్తా ఉన్నాం. ఒక పార్టీ డిక్లరేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది, మరొక పార్టీ నోటిఫికేషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది. ఒకవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే, 2 పార్టీల స్ట్రాటజీలో మనం చూస్తూ ఉన్నాం. సో పాపులేషన్ అంటే ఈ మధ్య కాలంలో యువత పాపులేషన్ ఈ 4.5 సంవత్సరాలలో అధికంగా పెరిగింది. సో ఏజ్ ఆఫ్ అప్పుడున్నటువంటి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి ఎన్నికలకు కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఎవరి వైపు ఉండబోతా ఉంది? ఒక్కసారి మీ ఆన్సర్ కన్నా ముందు ఒకసారి బీజేపీ నుంచి తెలుసుకుందాం. ఇంతకుముందు నాగేష్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి బీజేపీ నుంచి మరి ఎటువంటి సమాధానం రాబోతా ఉంది? బీరప్ప గారు. అన్న నాగేష్ అన్న బాగా భావోద్వేగంలో మాట్లాడండి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వారు కూడా, నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఢిల్లీలో లేదు కాంగ్రెస్, గల్లీలో లేదు కాంగ్రెస్. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు రెస్పెక్టెడ్ రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశం కాదు. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చర్చిస్తాం. కానీ నేను ఏం చెప్తున్నా, వాళ్ళ కమిట్మెంట్ ఉంటే డెఫినెట్ గా ఆ కమిట్మెంట్ తెలంగాణ ప్రజలు నిజంగా కోరుకుంటే మీకు అధికారంకి ఇస్తే మీ సిన్సియారిటీని చూపించుకోండి. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఈరోజు పెద్ద పెద్ద ఎంఎస్ఎంఈలో ఏదో ఫెయిల్ అయినాయి, లేకపోతే డిమానిటైజేషన్ తర్వాత ఏందైనాయి అని చెప్తా ఉన్నారు. డిమానిటైజేషన్ తర్వాత కరోనా వచ్చి ప్రపంచ దేశాలన్నీ అల్లకొల్లలం అవుతా ఉంటే, ఈ రోజు భారతదేశము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందుకు 11వ స్థానంలో ఉండే జీడిపిలో, కానీ ఈ రోజు 5వ స్థానానికి వచ్చిన దేశం ఏదంటే భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ జీడిపి కోసం. అదే విధంగా ఈ రోజు మీరు ఉపాధి 2 కోట్ల ఉద్యోగాలు నాలెడ్జ్ ఉంది మీకు. జీడిపి గ్రోత్ రేట్ ఎంత అన్న మనది? జీడిపి ఎంత మీరు గొప్పగా చెప్తున్నారు కదా, టాప్ 5 వచ్చింది అంటున్నారు కదా అన్న. మీరు మాట్లాడారు గ్రోత్ రేట్ ఎంత అన్న మనది? ఇండియా గ్రోత్ రేట్ చెప్పండి. 7% గ్రోత్ రేట్ తో మీరు చెక్ చేసుకోండి. వరల్డ్ రిపోర్ట్ ఇచ్చింది 5.9 ఉంది.
అదే మన్మోహన్ సింగ్ టైంలో 8.2 ఉంది. మీరేందన్నా గొప్పగా మాట్లాడుతున్నారు. సరే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అన్న అంటున్నారు కదా, గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. మరి ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండాలి కదా, బీదరికం తగ్గాలి కదా దేశంలో, బిలో పవర్టీ లైన్స్ అబోవ్ పవర్టీ లైన్స్ అవ్వాలి కదా. దానికి మీరు చెప్పండి అన్న ఆన్సర్. ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంది, ఈ రోజు డాలర్ కి విలువ ఎంత ఉంది తెలుసా అన్న? ఒకప్పుడు 64 రూపీస్, టుడే ఈజ్ 84 రూపీస్. వాట్ యు ఆర్ స్పీకింగ్ అన్న? అదేదో తెలంగాణ సమాజాన్ని మళ్ళీ అబద్ధపు మాట అభిజేద్దాం అనుకుంటున్నా. Speaking, just give me 2 minutes. When I am Go ahead, speaking, Anna. It is supposed to be on fact basis, Anna. 100%. You can check in the Google right now. You can check in the Google right now. Okay. It's 5.9. You please cross check it. The present growth rate of India 2022 is 8%. What is now it? 23. 7% గ్రోత్ రేట్ తోటి ప్రపంచాల్లో భారతదేశం మొదటి వరుసలో ఉంది. తెలియకపోతే తెలుసుకోండి. అమెరికా గ్రోత్ రేటు 2%, చైనా గ్రోత్ రేటు 2%. రిపోర్ట్ చెప్పండి అన్న. ఏ రిపోర్ట్ ఉంటుంది? ఆర్బీఐ రిపోర్ట్ ఉంటది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. తెలియకపోతే తెలుసుకోండి. భారతదేశం యొక్క జీడిపి ప్రపంచ దేశాలు ఇయ్యాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ప్రపంచంలోని దేశాలన్నీ సర్వే చేసి వాటి యొక్క ప్రొజెక్షన్స్ ఇస్తాయి. ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ విల్ బి గివెన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ ఇండియా ఇస్ 5.8%. కానీ వరల్డ్ లో ఇన్ఫ్లేషన్ చూస్తే క్లోజ్ టు 10% ఉంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగి వాళ్ళ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వస్తా ఉన్నారు. చైనాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో, కానీ అత్యధికంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసి జీడిపిలో ముందు వెళ్తా ఉన్నది గ్రోత్ రేట్ లో భారతదేశం మాత్రమే. 3 ట్రిలియన్ ఎకానమీని దాటి 5వ అతిపెద్ద దేశంగా ఉంది. 2000లో 2027 కల్లా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం భారతదేశం ఎదగబోతా ఉంది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. యూ కెన్ చెక్ గూగుల్, యూ కెన్ చెక్ ఇన్ ద ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్